అమెరికాలో ఒక్కసారిగా ఈ దాడులు పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి సార్. లాస్ వెగాస్లోని ట్రంప్ హోటల్ దగ్గర కారులో పేలుడు సంభవించింది. హోనాలులులో బాణసంచా పేలి 3 మృతి చెందారు. న్యూయార్క్ క్లబ్లో కాల్పులు జరిగాయి. న్యూ ఆర్లీన్స్ ఘటనలో 15కు చేరాయి మృతుల సంఖ్య. సో ఇదంతా ఉద్దేశపూర్వకంగా ప్లాన్డ్గా జరిగింది అనేది చాలామంది చెప్తున్న మాట. దాంతోపాటు దీని వెనుక ఐసిస్ ఉన్నదా అనే చర్చ కూడా నడుస్తుంది సార్. ఏం చెప్తారు ఈ ఘటనల మీద? అంటే ఇప్పుడు న్యూ ఆర్లీన్స్లో జరిగిన ఘటన వెనకాల ఐసిస్ ఉంది అని అధికారికంగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ప్రెసిడెంట్ బైడెన్ స్టేట్మెంట్ మీరు చూస్తే చాలా క్లియర్గా ఐసిస్ దీంట్లో ఉంది అన్నారు. అక్కడ మెటీరియల్ ఎవిడెన్స్ కూడా దొరికింది. ఇస్లామిక్ స్టేట్ జెండా. సో ఆయన షంషుద్దీన్ జబ్బార్ ఆ నిందితుడు తీసుకొచ్చినటువంటి ట్రక్లో జెండా ఉంది, ఐసిస్ జెండా ఉంది. అంతకు ముందు రోజు అతను ఐసిస్ అనుకూలంగా వీడియోలను కూడా పోస్ట్ చేశాడు. సో ముందు రోజే. అందువల్ల ఆ మొదటి ఇన్సిడెంట్ న్యూ ఆర్లీన్స్లో జరిగిన ఇన్సిడెంట్లో క్లియర్గా మెటీరియల్ ఎవిడెన్స్ ఈజ్ పాయింటింగ్ అవుట్ టువర్డ్స్ ఐసిస్. అందువల్ల ఐసిస్ క్లియర్గా ఐసిస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది అర్థమవుతుంది. ఇక జరిగిన ఘటన తీరు కూడా చూస్తే అది టెర్రర్ అటాక్ అని క్లియర్గా తెలుస్తుంది. న్యూ ఆర్లీన్స్లో జరిగింది. న్యూ ఆర్లీన్స్ ఇస్ ఎ వెరీ బిగ్ టూరిస్ట్ ప్లేస్. సో అందులో ఒక క్రౌడెడ్ స్ట్రీట్లో ఒక రెంటెడ్ ట్రక్ వెహికల్ తీసుకొని వచ్చి ఏకంగా జనం మీదకి దూసుకెళ్ళాడు. అక్కడ బ్యారికేడ్స్ ఉన్నాయి ఇట్లాంటి జరగకుండా ఉండేందుకు. ఆ బ్యారికేడ్స్ను కూడా తోసుకుంటూ వెళ్ళి జనం మీదకి ట్రక్ తీసుకెళ్ళాడు. తర్వాత కిందికి దూకి అక్కడున్న భద్రతా బల పోలీసుల పైన కాల్పులు కూడా జరిపాడు. ఆ తర్వాత వాడిని న్యూట్రలైజ్ చేశారనుకోండి. సో అక్కడ జరిగిన ఘటన చూస్తే చాలా క్లియర్గా అన్ప్రొవోక్డ్ ఒక కన్ఫ్యూజన్, క్యావస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే టెర్రరిస్టులు ఎప్పుడు కూడా ఈ జనం ఎక్కువగా ఉండేటువంటి టూరిస్ట్ ప్లేసెస్ను, రైల్వే స్టేషన్లను, ఇప్పుడు హోటల్స్ను, వీటిని రెస్టారెంట్లను వీళ్ళని ఎంచుకుంటారు. మన దగ్గర కూడా చూస్తే లుంబిని పార్క్లో హైదరాబాద్ జరిగిన ఇన్సిడెంట్ కానీ, గోకుల్ చాట్లో జరిగిన ఇన్సిడెంట్ కానీ, సో మీకు రామేశ్వరం కేఫ్లో బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ కానీ, ఇవన్నీ చూస్తే సహజంగా టెర్రరిస్టులు ఎంచుకునే టార్గెట్లు బాగా క్రౌడెడ్ లొకాలిటీ ఉంటాయి. మీకు బొంబాయిలో వీటీ స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్ కానీ, లేదు రిలీజియస్ ప్లేసెస్ ఉంటాయి. మీకు గుజరాత్లో అక్షర్ధామ్లో జరిగిన అటాక్ కానీ. ఎందుకంటే రిలీజియస్ ప్లేసెస్లో జరిగితే ఏమవుతుందంటే జనం ఎక్కువ ఉండడమే కాకుండా తీవ్రమైన పోలరైజేషన్ కూడా సమాజంలో ఏర్పడుతుంది అని. సో అందువల్ల క్లియర్గా ది మోడస్ ఆపరెండి అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆ ఘటన జరిగిన తీరు, విధి విధానాలు, స్వభావాన్ని పరిశీలిస్తే ఇది క్లియర్గా ఇది యాక్ట్ ఆఫ్ టెర్రర్ అని అర్థమైపోతుంది. అందులో కామన్ మ్యాన్కి అర్థమవుతుంది. అఫ్కోర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు అమెరికా అధికారికంగా ప్రకటించింది ఈ షంషుద్దీన్ జబ్బార్ది జరిపిన న్యూ ఆర్లీన్స్ దాడి ఐసిస్ దాడి అని. ఇక మీరు అన్నట్లు రెండవ దాడి లాస్ వెగాస్లో జరిగింది. ఈ లాస్ వెగాస్లో జరిగిన దాడిలో మీరు ఇప్పటి వరకు ఈ ఐసిస్ జెండా కానీ ఆ చనిపోయే ఆ నిందితుడి పేరు మాథ్యూస్ లివర్స్బర్గర్ అనుకుంటాను. మొత్తం అయితే మ్యాథ్యూ మొదటి పేరుతో. సో ఆ మాథ్యూ అనేవాడికి వాడు ఐసిస్ జెండాను కానీ ఇట్లాంటి ఏమీ లేదు. అందువల్ల అక్కడ ఐసిస్ది అని ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. స్టిల్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI విచారణ చేస్తోంది. అమెరికా దాన్ని ఐసిస్ అటాక్గా ఇంకా వర్గీకరించింది. ఇక మిగతా చోట్ల జరిగినవి బాణాసంచా పీరియడ్ కావచ్చు, క్లబ్ షూటింగ్ కావచ్చు, గన్ వైలెన్స్ అమెరికాలో కొత్త ఏమీ కాదు కనుక దాన్ని మనం ఐసిస్ అటాక్స్తో, టెర్రర్ అటాక్తో లింక్ చేయలేం. అందువల్ల ప్రధానంగా న్యూ ఆర్లీన్స్ అటాక్లో 15 మంది చనిపోయారు ఇప్పటికీ. అలాగే లాస్ వెగాస్ అటాక్లో 7 గాయపడ్డారు, 1 చనిపోయారు. లాస్ వెగాస్ అటాక్ మీరు గమనిస్తే మీరు వెరీ బిజీ లొకాలిటీ అది. నేను కూడా వెళ్ళాను లాస్ట్ ఇయర్ లాస్ వెగాస్కు. సో అందువల్ల చాలా ఎక్కువ మంది పర్యాటకులు వస్తున్న ప్రాంతం. అందులో కూడా జరిగింది ట్రంప్ హోటల్లో. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సొంత హోటల్లో జరిగింది. ట్రంప్ హోటల్లో జరిగింది. అది టెస్లా ట్రక్. అది అంటే వెహికల్ ఏమో ఇలాన్ మస్క్ కంపెనీ అయిన టెస్లా రూపొందించిన వెహికల్, జరిగిందేమో ట్రంప్ హోటల్. ఇది
యాక్సిడెంటలా, ఇన్సిడెంటలా, కోఇన్సిడెన్సా, బట్ సంథింగ్ టు సీరియస్లీ వాచ్. ఎందుకంటే ఇవాళ అమెరికాలో ద 2 మోస్ట్ పవర్ఫుల్ గైస్ ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్. అందువల్ల లాస్ వెగాస్లో జరిగిన ఇన్సిడెంట్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ లింక్ ఏంటి అంటే ట్రంప్ హోటల్లో, అలాగే మీకు ఇలాన్ మస్క్ వెహికల్లో. అది కూడా జరిగిన తీరు చూస్తే ఇట్స్ అటాక్ లాగానే కనబడుతోంది. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి హోటల్కు దూసుకొచ్చాడు. ఆ ట్రక్లో లోపం ఉందా, ట్రక్ ఏమైనా పేలిందా అని కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ ఇలాన్ మస్క్ ప్రకటించింది ఏంటంటే ఆ ట్రక్కు ఎలాంటి మెకానికల్ డిఫెక్ట్ ఏమీ లేదు. ఈవెన్ అనేక మీకు టెస్లా ఛార్జింగ్ స్టేషన్స్లో ఆ వెహికల్ ఛార్జ్ చేసుకుంటూ కూడా వచ్చాడు. కొలరాడో నుంచి లాస్ వెగాస్ దాకా వచ్చాడు. సో అందువల్ల ట్రక్ ప్రాబ్లం కాదు, అంత దూరం ప్రయాణం చేసింది, డిఫరెంట్ ఛార్జింగ్ స్టేషన్స్లో ఛార్జింగ్ కూడా చేసుకుంది. అందువల్ల జరిగింది ఏంటంటే అందులో దాని ట్రంక్లో అంటే డిక్కీలో మీకు బాణాస్ ఉంది, క్రాకర్, అలాగే మీకు పెట్రోల్ క్యాన్స్ ఉన్నాయి. సో పెట్రోల్ క్యాన్స్ పెట్టుకొని ఎందుకు వచ్చాడు అనేది ఒక ఛాలెంజ్ క్వశ్చన్. అంటే ఖచ్చితంగా అటాక్ చేయడానికే వచ్చాడు అనేది ఒక ఇండికేషన్. తర్వాత సంథింగ్ పేలుడు కూడా జరిగింది. అందువల్ల జరిగిన తీరు చూస్తే అది యాక్ట్ ఆఫ్ టెర్రర్ అనే ఇప్పటికిప్పుడు మనం వర్గీకరించలేం, కానీ డెలిబరేట్ అటాక్ అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అదేదో యాక్సిడెంటల్ జరిగింది కాదు. కానీ తీవ్రత చూస్తే చాలా తక్కువ. ఈవెన్ ట్రంప్ హోటల్ గ్లాసెస్ కూడా పగలలేదు పెద్దగా. అందువల్ల మీకు ఇక్కడ జరిగింది న్యూ ఆర్లియన్స్లో జరిగిన దానికి దీనికి జరిగిన దానికి ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఆ సిమిలారిటీస్ ఉన్నాయి. డిఫరెన్సెస్ ఏంటి అంటే అదేమో చాలా సివియర్ అటాక్, ఇదేమో ఇంటెన్సిటీ తక్కువ. ఇది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ అక్కడ శంషుద్దీన్ జబ్బార్, ఇక్కడ మాథ్యూస్. థర్డ్ డిఫరెన్స్ ఏంటి అంటే అదేమో చాలా క్లియర్గా యాక్ట్ ఆఫ్ టెర్రర్ కనబడుతుంది, ఇది అటాక్ లాగా కనబడుతుంది, టెర్రర్ లాగా కనబడతలేదు. ఇంకా ఫోర్త్ డిఫరెన్స్ ఏంటి అంటే ఆ శంషుద్దీన్ జబ్బార్ వాడిన వెహికల్ ఐసిస్ జెండా కనబడ్డది. వాడు అంతకుముందు ఐసిస్ వీడియోలో పోస్ట్ చేశారు అనుకూలంగా. ఇలాంటిది ఏమీ ఇక్కడున్న అక్యూజ్లో కనబడలేదు. ఇది డిఫరెన్సెస్ న్యూ ఆర్లియన్స్ ఇన్సిడెంట్కు మీకు లాస్ వెగాస్ ఇన్సిడెంట్కు. ఇక సిమిలారిటీస్ కూడా ఉన్నాయి, స్ట్రైకింగ్ సిమిలారిటీస్. స్ట్రైకింగ్ సిమిలారిటీస్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు ట్రంప్ హోటలు, ఇలాన్ మస్క్ వెహికల్, ఇది మొదటి సిమిలారిటీ. రెండో సిమిలారిటీ అన్ప్రొవోక్డ్ యాక్షన్. ఇప్పుడు అక్కడ మీకు న్యూ ఆర్లియన్స్లో శంషుద్దీన్ జబ్బార్ జరిపిన అటాక్ కానీ ఇక్కడ మాథ్యూస్ జరిపిన అటాక్ కానీ అన్ప్రొవోక్డ్, ఎక్కడ రీజన్ కనబడతలేదు, క్లియర్ అటాక్ లా కనబడుతుంది. రెండో సిమిలారిటీ. మూడో సిమిలారిటీ ఏంటంటే దీస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ. ఏంటంటే ఇద్దరు కూడా ఒకే రెంటల్ ఏజెన్సీ నుంచి వెహికల్ రెంట్ చేసుకున్నారు. అంటే అమెరికాలో ఏంటంటే ఇంకా మన దగ్గర అంత పాపులర్ కాదు, ఇప్పుడిప్పుడే మొదలైంది. అంటే మనం ఇక్కడ ఒక ట్రావెల్స్ నుంచి లేదా ఒక రెంటల్ ఏజెన్సీ నుంచి వెహికల్ తీసుకుని ఇంక్లూడింగ్ డ్రైవర్ వస్తాడు మనకు. ఇప్పుడు మొదలైంది, వెహికల్ కూడా ఇస్తున్నారు. అమెరికాలో వెరీ పాపులర్, మీకు వెహికల్ ఇచ్చేస్తారు నీకు. నువ్వు డ్రైవర్తో వెహికల్ అంటేనే కష్టం. నార్మల్ వెహికల్ రెంట్కి తీసుకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అమెరికాలో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే నువ్వు ఎక్కడైనా రెంట్ తీసుకొని ఎక్కడ పోతే మళ్ళీ అక్కడ పడేసి వెళ్ళిపోవచ్చు. అక్కడ వాడు ఆఫీస్ ఉంటుంది, అది వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. అంటే నువ్వు ఇప్పుడు కొలరాడో నుంచి లాస్ వెగాస్ వచ్చి లాస్ వెగాస్లో వెహికల్ వదిలేసి వెళ్ళిపోవచ్చు. సో అందువల్ల ఆ ఇద్దరు కూడా ట్యూరో అనే ఒక రెంటల్ ఏజెన్సీ నుంచి, ఇది వెదర్ ఇట్ ఈస్ స్ట్రైకింగ్ సిమిలారిటీ, అది కోఇన్సిడెన్సా లేదా యాక్సిడెంటలా మనకు తెలియదు. కానీ అటు మీకు న్యూ ఆర్లియన్స్లో దాడి జరిపిన దుర్మార్గుడు, ఇక్కడ దాడి జరిపిన విధవ, ఇద్దరు కూడా క్లియర్గా ఒకే రెంటల్ ఏజెన్సీ నుంచి రెంట్ తీసుకున్నారు, ట్యూరో అనే రెంటల్ ఏజెన్సీ. ఇది రెండవ సిమిలార్ డైమెన్షన్. మూడవ ఇక్కడ ఇంకో సిమిలారిటీ ఏంటంటే ఇద్దరు ఆర్మీ వెటరన్స్. సో ఇద్దరు ఆర్మీలో పనిచేశారు, ఒకే ఆర్మీ బేస్లో పనిచేశారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు మరి ఇద్దరి మధ్య ఇంకా లింక్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ కాలే, కానీ ఇద్దరు ఒకే ఆర్మీ బేస్లో పనిచేస్తారు, ఇద్దరికి ఆర్మీ నేపథ్యం ఉంది. అందువల్ల ఈ స్ట్రైకింగ్ సిమిలారిటీస్ ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి. కనుక లాస్ వెగాస్ న్యూ ఆర్లియన్స్లు జరిగిన ఘటనలు లింక్ ఉన్నాయా అనేది ఒక అనుమానం. ఇక మిగతా రెండు అంత ప్రాధాన్యతగా తీసుకోవడం లేదు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్. ఇక ఇక్కడ ఇంకో బిగ్ ఛాలెంజ్ ఏంటంటే మీరు అడగాల్సిన ప్రశ్న కూడా ఏంటంటే ఐసిస్ అంతమైంది అన్నాము, ఐసిస్ క్లోజ్ అయింది, ఐసిస్ పని అయిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ ఐసిస్ అటాక్ ఏంటి అని. ఇప్పుడు మీకు 2001 అటాక్ తర్వాత అమెరికాలో 2 డికేడ్స్ అయిపోయింది. ఇప్పటికి
Yes, sir. ఇలాంటి ఘటన జరగలేదు. చాలా సమర్థవంతంగా టెర్రర్ను వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి తర్వాత అటాక్ అయ్యారు. అమెరికా మీద జరిగిన దాడి చిన్నదైనా పెద్దదైనా ప్రతీకారం ఖచ్చితంగా ఉంటుంది కదా సార్. ప్రతీకారం ఇష్యూ కాదు, ప్రతీకారం ఎవరైనా ఉంటుంది, అది కాదు అక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇంకా ఐసిస్ మరి బతికుందా. ఇప్పుడు ఐసిస్ను అమెరికా అంతం చేసింది. ఐసిస్కి ఒకప్పుడు ఇరాక్ అండ్ మీకు సిరియాలో కొన్ని వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో జాగ్రఫికల్ టెరిటరీ. మీకు ఇతర తీవ్రవాద సంస్థలకు ఐసిస్కున్న తేడా ఏంటి అంటే ఐసిస్ అనేది ఒక టెరిటోరియల్గా ఎస్టాబ్లిష్. ఇప్పుడు మీకు లష్కర్ ఇ తోయిబా ఉంది, జైషీ మహమ్మద్ ఉంది, హర్కతుల్ ముజాహిదీన్ ఉంది, హిజ్బుల్ ముజాహిదీన్ ఉంది. ఇలాంటి తీవ్రవాద సంస్థలు, ఇండియన్ ముజాహిద్ ఉంది, వీళ్ళకి టెరిటరీ ఉండదు. కానీ ఐసిస్, అల్ఖైదా కూడా టెరిటరీ లేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి పనిచేశారు. ఐసిస్ ఏంటంటే ఒక ఫిజికల్గా ఒక టెరిటరీ. ఇరాక్ అండ్ సిరియాలో, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాలో మీకు ఒక ఏరియాలో ఉండేది. కానీ ఆ ఐసిస్ను అమెరికా యుద్ధంలో అంతం చేసింది. కానీ మళ్ళీ ఇలాంటి అటాక్ జరిగింది. ఈ అటాక్లో ఇంకొకటి కూడా మనకు ఆందోళన కలిగించే న్యూ ఆర్లియన్స్ అటాక్ ఏంటంటే దట్ ఫెలో వాడు ఇప్పుడు పారాడిమ్ నార్మల్గా టెర్రర్ పారాడిమ్ ఎలా ఉంటుందంటే పెద్ద చదువుకోని వాడు, చాలా ఉన్మాది. ఇప్పుడు మనకు అజ్మల్ కసబ్ ప్రొఫైల్ చూడండి మీరు, వాడికి తిండికి లేనోడు, చాలా పేదవాడు, సో వాడికి చదువు లేదు, ఒక ఉన్మాది. అంటే ఇదొక ప్రొఫైల్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్. అజ్మల్ కసబ్ ప్రొఫైల్ మనకు చూస్తే అర్థమవుతుంది. సో కానీ ఇక్కడ దిస్ ఫెలో ఈ న్యూ ఆర్లిన్స్లో అటాక్ చేసిన శంషుద్దీన్ జబ్బార్ ఈజ్ ఎన్ ఇంజనీర్, ఈజ్ ఎ కంప్యూటర్ స్పెషలిస్ట్. వాడు ఆర్మీలో పనిచేశాడు. అది కూడా ఆర్మీలో కూడా ఆఫ్ఘనిస్తాన్లో పనిచేశాడు 1 year పాటు. అది అంటే వాడు తీవ్రవాదులపైన పోరాడాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికా సైన్యంలో ఉండి తీవ్రవాదులపైన పోరాడిన నేపథ్యం కలిగిన వాడు ఇవాళ ఇదే తీవ్రవాద చర్యకు పాల్గొన్నాడు. అది మోస్ట్ డిస్టర్బింగ్ అంశం. అంటే టెర్రరిస్టుల పైన అమెరికన్ సైన్యంలో ఉండి పోరాడిన వ్యక్తి, అంటే వాడు హ్యూమన్ రిసోర్స్ స్పెషలిస్ట్గా ఉండే, సో వాడు కంప్యూటర్ స్పెషలిస్ట్గా కంప్యూటర్ సిస్టమ్స్ చదివిన వ్యక్తి, అందువల్ల ఈజ్ ఎ క్వాలిఫైడ్ కంప్యూటర్ స్పెషలిస్ట్. సో అంత చదువుకున్నవాడు, ఆర్మీలో పనిచేసిన వాడు, ఆర్మీలో యాంటీ టెర్రర్ ఆపరేషన్ ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసిన వాడు, ఇలాంటి వాడు ఐసిస్ ఐడియాలజీకి ఎలా అట్రాక్ట్ అయ్యాడు, ఎలా రాడికలైజ్ అయ్యాడు. ఓ ఫ్రింజ్ ఎలిమెంటు, ఏదో ఇక్కడ చదువు రానోడు, చాలా పేదరికంలో ఉన్నవాడు, వాడు వల్నరేబుల్ కనుక మతోన్మాద శక్తులు వాడిని అట్రాక్ట్ చేస్తాయంటే అర్థం చేసుకోవచ్చు. హైలీ ఎడ్యుకేటెడ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి చేశాడు. అయితే ఒకటి ఏంటంటే ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో తేలింది, వాడి పర్సనల్ లైఫ్ చాలా క్యావోటిక్గా ఉంది. అంటే డైవర్స్ త్రూ ఈజ్ గోయింగ్ త్రూ ద డైవర్స్, విడాకులు తీసుకుంటున్నాడు, బాగా అప్పుల పాలయ్యాడు. కానీ అప్పుల పాలయ్యే వాళ్ళు, విడాకులు తీసుకున్న వాళ్ళు అమెరికాలో కొరతే ఉండదు. చాలామంది ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండి ఫ్యామిలీ క్యావోటిక్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అమెరికాలో. కానీ ఈ అందరూ ఐసిస్ లాగా ఐసిస్కి అట్రాక్ట్ కారు కదా. సో ఒక పెద్ద సీరియస్ ఎలిమెంట్ ఏంటంటే, ఒకటి ఐసిస్ అంతమైపోయింది అనుకున్న తర్వాత ఫిజికల్గా ఇరాక్ అండ్ సిరియా ప్రాంతంలో 100 kilometers విస్తీర్ణములో ఇస్లామిక్ స్టేట్ ఖిలాఫత్ ఏర్పాటు చేశాం ప్రకటించిన ఐసిస్ను పెద్ద ఎత్తున అటాక్ చేసి అమెరికా, ఫ్రాన్స్, మొన్న కూడా సిరియాలోని ఐసిస్ టార్గెట్ల పైన ఫ్రాన్స్ అటాక్ చేసింది. ఐసిస్ క్లోజ్ అయింది అనుకున్న తర్వాత ఐసిస్ యాక్టివిస్టు అమెరికన్ ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్, మళ్ళీ ఎక్కడి నుంచో బయట నుంచి చొరబాటుదారుడు కాదు. మళ్ళీ అదొక డైమెన్షన్ ఇక్కడ. సో చొరబాటుదారులు వస్తున్నారు, అమెరికాలో టెర్రర్ అటాక్ క్రియేట్ చేస్తున్నారు అని కూడా ఆరోపించలేము. ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్. వాడు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా కూడా పనిచేశాడు. సో వాడి ప్రొఫైల్ చూస్తే మరింత ఆందోళన కలిగిస్తుంది. ఒకటేమో ఐసిస్ పని అయిపోయింది అనుకున్న తర్వాత ఇది ఇన్సిడెంట్ ఏంటి, 2 సాధారణమైన ఒక టెర్రరిస్ట్ ప్రొఫైలు, ఒక పారాడిమ్కి భిన్నంగా అమెరికన్ సిటిజను, బాగా ఎడ్యుకేటెడు, వాడు కంప్యూటర్ స్పెషలిస్టు, ఆర్మీలో పనిచేశాడు, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ ఆర్మీలో పనిచేశాడు. ఇది చూస్తే చాలా డిస్టర్బింగ్గా ఉంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఐసిస్ అనేది ఒక ఆర్గనైజేషన్ కాదు. నేను చాలాసార్లు నా విశ్లేషణలో చెప్పాను, ఐసిస్లు, అల్ఖైదాలు అనేది ఒక సంస్థ మాత్రమే కాదు, ఒక ఐడియా. ఒక సంస్థను అంతం చేయొచ్చు, ఒక ఐడియాను ఫిజికల్ ఫోర్స్ ద్వారానే అంతం చేయలేము. మనకు ఎప్పుడైనా ప్రపంచ చరిత్రలో అనుభవం. ఇప్పుడు అల్ఖైదాను, ఒసామా బిన్ లాడెన్ అంతమయ్యాక అయిపోయింది ఇస్లామిక్ టెర్రరిజం అనుకున్నారు. కానీ ఏం జరిగింది,
అల్ఖైదా అవశేషాల నుంచి ఐసిస్ లాంటి ప్రమాదకరమైన శక్తి పుట్టింది. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక ఐడియాను డిఫీట్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్న సమస్య ఏంటంటే ఐసిస్ లాంటి ఐడియాను అంతం చేయాల్సింది పోయి ప్రపంచంలో ఉన్న పరిస్థితుల వల్ల ఐసిస్ అనే ఐడియా మళ్ళీ పునర్జీవం పొంది మళ్ళీ రగలటానికి అనుకూలమైనది. మీకు ఎక్కడ ఇస్లామిక్ ప్రపంచంలో చూడండి, మీరు వనరులన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్, సుడాన్ కావచ్చు, మీకు చాలా దేశాలు చాలా హైయెస్ట్ వనరులు ఉంటాయి, కానీ వాళ్ళ పరిస్థితులు చాలా దుర్భరంగా ఉంటాయి. కారణం ఏంటి? ప్రపంచంలో బలమైన శక్తులంతా అక్కడ ఉండి తమకు అనుకూలంగా ఈ పరిస్థితులు వాడుకుంటుంటారు. ఇలా మీరు ఆఫ్ఘనిస్తాన్ అదే, సిరియా అదే. ఇలా సిరియాలో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ అనే ఎవరి చేతిలో ఉన్నాయి? సిరియాలో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ ఉన్న ప్రాంతం అంతా అమెరికా చేతిలో ఉంది. మీరు ఐసిస్ను అంతం చేసి అమెరికా సిరియాలో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకుని కూర్చుంది. అంటే మీకు సిరియాలోని గోలాన్ హైట్స్ను ఇజ్రాయెల్ ఆక్రమించుకుని కూర్చుంది. అందువల్ల అక్కడ ఇస్లామిక్ దేశాలలో మీకు ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని, మిలిటరీ రాజ్యాల్ని, బాగా వనరులు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ బలమైన అగ్రరాజ్యాలు అమెరికా కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు ఆక్రమించి కూర్చోవడం వల్ల ప్రజల్లో ఒక తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇలా సౌదీ అరేబియా రాచరిక వ్యవస్థ ఎలా మనుగడ సాధిస్తుంది? అమెరికా గ్యారంటీలతో మనుగడ సాధిస్తుంది. ఒక్క క్షణం అమెరికా పక్క జరగండి, సౌదీ అరేబియా రాచరిక వ్యవస్థ కూలటానికి ఎక్కువ రోజులు ఏం పట్టవు. అసలు అందువల్ల ఈ పరిస్థితులు ఏమవుతున్నాయంటే అక్కడున్న సమాజాల్లో ప్రజల్ని ఇలాంటి ప్రమాదకరమైన శక్తుల వైపుగా రగిలిస్తుంది. ఇప్పుడు సిరియా ఉంది, బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఐసిస్ను ఓడించింది, ఐసిస్ను రెసిస్ట్ చేసింది. ప్రపంచంలో ఐసిస్ను రెసిస్ట్ చేయగలిగిన దేశాలు చాలా కొద్దిగా ఉంటాయి. అలాంటి బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూలదోసి అల్ఖైదా నేపథ్యం ఉన్న ఈ హెచ్టిఎస్ మీకు అల్ జలానీని ఇలా ప్రోత్సహించి అధికారంలోకి తెచ్చారు. సో బషర్ అల్ అసద్ను కూల్చి అల్ జలానీ వాడెవడు? అల్ఖైదా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు, అల్ఖైదాతో లింక్ ఉన్నవాడు. మీకు వీడు ఇరాక్లో ఉన్నటువంటి తర్వాత ఐసిస్ నడిపిన వ్యక్తి సిరియాకి డిప్యూటీ చేస్తే వెళ్ళినవాడు. నీ అవసరాల కొరకేమో ఇస్లామిక్ తీవ్రవాద నేపథ్యం ఉన్న వారితో కలిస్తే ఇప్పుడు అల్ జలానీకి అమెరికా మద్దతు ఇచ్చే, టర్కీ మద్దతు ఇచ్చే, ఇజ్రాయిల్ కూడా మద్దతు ఇచ్చింది. సో అల్ఖైదా నేపథ్యం ఉన్న వాడికి ఇజ్రాయిల్ మద్దతు ఇవ్వడం ఏంటి? కారణం బషర్ ప్రభుత్వాన్ని కూల్చడం. సో ఈ రకమైన వ్యూహాత్మక మేనూవరింగ్ వల్ల తర్వాత ఇస్లామిక్ రాజ్యాలలో భయంకరమైన రాచరిక నిరంకుశ మిలిటరీ రాజ్యాలను ప్రోత్సహించడం వల్ల అక్కడ ప్రజలపైన తీవ్రమైన అణచివేత, బ్రహ్మాండమైన వనరులున్నా కూడా ఆ దేశం అల్లకల్లోలంగా ఉండేలా చేయడం, ఇవన్నీ కూడా ఈ పవర్ గేమ్స్ కూడా ఇస్లామిక్ సమాజాల్లో ఈ ఉన్మాదానికి కారణమవుతుంది. బట్ కారణం ఏదైనా ఖచ్చితంగా ఐసిస్ ప్రమాదకరం. ఐసిస్ అనే ఐడియాను లేకుండా చేయాలి. దట్ ఈస్ ఎ బిగ్ పొలిటికల్ ఫైట్. అది ప్రజల్ని ఐసిస్కి వ్యతిరేకంగా నిర్మించగలగాలి. కానీ ప్రజల్లో ఐసిస్ ఆలోచనలను కనుక పెంచగలిగితే ఏం జరుగుతుందన్న దానికి న్యూ ఆర్లియన్స్ ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇలాంటి అటాక్ను పట్టుకోవడం కష్టం, ఆపడం కష్టం, గుర్తించడం కూడా కష్టం. ఎందుకంటే వాడు అమెరికన్ సిటిజను, వాడి ప్రొఫైల్ చూసి పోనేవాడు ఏమన్నా తీవ్రవాదం అనుకునే అవకాశం లేదు. హైలీ క్వాలిఫైడ్ కంప్యూటర్ స్పెషలిస్ట్ ఎవరిని అనుమానపడతాడు? శంషుద్దీన్ జబ్బార్ను. సో మరి వాడు అలాంటి వాళ్ళు రేపు ఐసిస్ అనే ఒక ఐడియాతో ఇన్స్పైర్ అయిపోయి ఇలాంటి ప్రమాదకరమైన దాడులు జరగగలిగితే, వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటి దాడులు జరపాలి అన్న వాళ్ళు కన్నా కూడా అది కూడా చాలా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ మాత్రమే చేయగలుగుతారు. ఇలాంటి వీటిని లోన్ వోల్ఫ్ అటాక్ అంటారు. వాడు ఒక్కడెళ్ళి దాడి చేయడం, వాడు ఒక్కడెళ్ళి దాడి చేయడానికి ఎవడైతే ఎవడని దాడి చేయొచ్చు, ఎక్కడైనా దాడి చేయొచ్చు, ఎవరిపైన దాడి చేయొచ్చు. అందువల్ల అమెరికా హక్కున అర్థం కావాలి, ప్రపంచానికి అర్థం కావాల్సింది ఏంటంటే ఫిజికల్గా భద్రతాపరమైన చర్యల ద్వారా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తీవ్రవాదుల ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతం చేయగలం. కానీ వారికి ఉన్న ఐడియాస్ను యు కెనాట్ కిల్ ఐడియా విత్ ఎ గన్. ఐడియా హ్యాస్ టు బి డిఫీటెడ్ పొలిటికల్లీ, ఐడియా హ్యాస్ టు బి డిఫీటెడ్ ఐడియాలజికల్లీ. అన్ఫార్చునేట్లీ ఇస్లామిక్ మతోన్మాదానికి ఇవాళ తమ రాజకీయ అవసరాల కొరకు సెలెక్టివ్గా అమెరికా లాంటి దేశాలు మద్దతు ఇస్తున్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియాలోని వహాబీ ఇస్లాం అంటారు, అత్యంత ఛాందసవాద ఇస్లాం. ఈ ఇస్లాంకి ఎవరు మద్దతు ఇస్తున్నారు? అమెరికా కదా. సౌదీ అరేబియాకి ఇవాళ అత్యంత మిత్ర దేశం అమెరికా. ఇరాక్లో సద్దాం హుస్సేన్ ఉన్నంత కాలం అల్ఖైదా అడుగు పెట్టలేదు. సద్దాం హుస్సేన్ అంతం చేసింది అమెరికా. అమెరికా సద్దాం హుస్సేన్ అంతం చేస్తే రావడం కష్టమైంది.
సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఐసిస్ను నియంత్రించింది, ఆపగలిగింది. అలాంటి బషర్ ప్రభుత్వాన్ని మీరు కూల్చారు. సో ఎవరికి అనుకూలంగా ఇవన్నీ వ్యవహారాలు? కూల్చి మళ్ళీ అల్ఖైదాను మూలాలున్న అల్జోలానికి మద్దతు ఇస్తున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత నీకు ఎక్కడ సౌదీ అరేబియాలో వహాబీ ఇస్లాంకు పురిటిగడ్డాయి, వహాబీ ఇస్లాం లాంటి అత్యంత ఛాందసవాద మత ఉన్మాద భావజాలానికి ప్రతీకగా ఉన్న సౌదీ అరేబియాకు అండగా ఉంటుంది. ఇస్లామిక్ స్టేట్ను అల్ఖైదాను దూరం పెట్టిన ఇరాక్లో సద్దాం హుస్సేన్ అంతం చేస్తుంది. సద్దాం హుస్సేన్ అంతమయ్యాకనే ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ పుట్టింది. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. సో అందువల్ల ఎక్కడికక్కడ తమ రాజకీయ అవసరాల కొరకు భయంకరమైన మతోన్మాదాన్ని అమెరికా పెంచి పోషిస్తుంటే ఈ రకమైనటువంటి దాడులు జరిగే ప్రమాదం ఉంటుంది కదా. ఇప్పటికైనా అర్థం కావాలి, యు కెనాట్ కిల్ అన్ ఐడియా హాస్ టు బి డిఫీటెడ్ పొలిటికల్ అండ్ ఐడియాలజికలీ. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్మాంటిల్ చేయొచ్చు, ఐడియాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నీకు అది ఎక్కడ కనబడదు కదా. శంషుద్దీన్ జబ్బార్ అనే ఒక కంప్యూటర్ స్పెషలిస్టు, హైలీ ఎడ్యుకేటెడ్ ఆర్మీ వెటరన్, ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదం పైన అమెరికా పోరాడుతున్నప్పుడు ఆర్మీలో పనిచేసిన వ్యక్తి ఇవాళ ఐసిస్ ఐడియాలజీతో ఇన్స్పైర్ అయ్యిందంటే వాడు ఎవడు, ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాడు, వాడికి ఎవడొచ్చి బోధించాడు, వాడు ఎలా రాడికలైజ్ అయ్యాడు ఆలోచించాలి కదా. అందువల్ల డిఫీట్ ద ఐడియా పొలిటికలీ. అది గుర్తించినంత కాలం తమ వ్యూహాత్మక అవసరాల కొరకు ఇస్లామిక్ మతోన్మాద రాజరిక ప్రభువుల్ని అమెరికా పోషిస్తున్నంత కాలం అక్కడున్న ఆయిల్ కోసము, అక్కడున్న వనరుల కోసం పోషిస్తున్న కొద్దీ ఇలాంటి